మా యొక్క గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వారి పిల్లలను ఎలా ఎదగాలి అనే దాని మీద చాలా చక్కగా చెప్పారు. మా గ్రామం తరఫున మా కుటుంబం తరఫున తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమానికి సన్మాన గ్రహీత రావూరి సాయి ఎల్కే గారిని మాట్లాడాల్సిన కోసం అందరూ క్లాప్స్ ద్వారా మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదిక మీదున్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దవారందరికీ నా నమస్కారాలు. నన్ను రావురి కుటుంబ వ్యక్తిగా కాకుండా మీ అందరి ఫ్యామిలీ మెంబర్గా నన్ను స్వాగతించినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఊరు గురించి మాట్లాడుకుంటే, చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ కుల మత భేదాలు అలా లేకుండా అందరూ ఒకరినొకరు బాబాయ్, పిన్ని, పెద్దనాన్న అట్లా పిలుచుకుంటారు. ఇలాంటి వాతావరణం నాకు చాలా నచ్చింది. అందుకే డాడీ ఎక్కడ కమ్యూనిటీస్లో జాబ్ చేసినా మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే సెటిల్ అవ్వాం. ఎందుకంటే ఈ ప్రేమ అభిమానాలు మనకు ఖచ్చితంగా కావాలి డాడీ, మనం ఇక్కడే ఉన్నామని నేను అడిగాను. అందుకే మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము. మీరందరూ చిన్నప్పటి నుంచి మా కుటుంబాన్ని మంచిగా ఆదరించారు. దానికి చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. నేను బానక్క బోస్ మేమందరం వెళ్తున్న పేరు పేరున మీరు మమ్మల్ని పలకరిస్తారు, మీ ఇంటికి ఇన్వైట్ చేస్తారు. దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. నెక్స్ట్ మా కుటుంబం విషయానికి వస్తే, మా తాతగారు రావురి వెంకటరామయ్య గారు, ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే మా డాడీ, పెద్దనాన్న గారిని వీళ్ళందరినీ చదివించారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు అదే చెప్పారు, మనం సర్వీస్ చేయాలంటే మనకి పెద్ద ఆస్తులు అవన్నీ లేవు. సో మనకు ఉన్న ఛాన్సే చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం. మనం దాని వైపు ముందడుగు వేయాలి. వేసాక కూడా మనం అక్కడితోనే ఆగిపోకూడదు. మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. పెద్దనాన్న గారు చెప్తుంటారు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్క జాబ్ తెప్పించగలిగితే వాళ్ళని చూసుకోగలుగుతారు. అది నాకు చాలా నచ్చేది. ఇంకా స్వరూప టీచర్ గారు సెంచరీ స్కూల్లో నేను చదువుకుంటున్నప్పుడు మ్యామ్ మాకు స్టడీ అవర్స్కి వచ్చేవాళ్ళు. అంటే స్టడీ అవర్స్కి వస్తే జనరల్గా మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం అది చూసి వెళ్ళిపోతారు. కానీ మేడం ఫస్ట్ మాకు మెడిటేషన్ అంటే ఏంటి అది 5th 6th స్టాండర్డ్లోనే చెప్పారు. అదిగాక నా బిహేవియర్లో కానీ క్యారెక్టర్లో కానీ పేరెంట్స్ ఎంత ఉందో టీచర్ని కూడా ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అంత చిన్నప్పుడే మేడం చెప్పేవాళ్ళు. అబ్దుల్ కలాం అలాంటి స్టోరీస్ కూడా మేడం చెప్పేవాళ్ళు మాకు. ఆ మేడం ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒకరినొకరు సాధించగలిగితే మనం కూడా సాధించగలుగుతాం. మనకు కొంచెం టైం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. అది మేడం చాలాసార్లు చెప్పేవాళ్ళు. చాలా థ్యాంక్స్ మ్యామ్. ఈ మాట నేను చాలాసార్లు తలుచుకునేదాన్ని మ్యామ్. నెక్స్ట్ మా మమ్మీ డాడీ గురించి చెప్పాలనుకుంటే, వాళ్ళకి నా మీద మొదటి నుంచి నమ్మకం ఉంది, నేను చేయగలుగుతాను. నేను బీటెక్ చేయకుండా BA చదువుతా అన్నప్పుడు అమ్మ, పెద్దనాన్నగారు, అమ్మ, నాన్న వీళ్ళందరూ వచ్చి నన్ను చేర్పించారు. నేను ఏం చేయాలనుకున్నా దానికి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత నేను MA బనారస్లో చదువుదాం అనుకున్నప్పుడు చాలామంది డాడీని అన్నారంట, అంత దూరం పంపించడం అవసరమా అని. అయినా వాళ్ళు అప్పుడు నా మీద నమ్మకం ఉంచి నేను ఏం చేయాలనుకున్నా నన్ను ఎప్పుడూ వాళ్ళు సపోర్ట్ చేశారు. అదిగాక సివిల్స్ విషయానికి వస్తే నాకు 5 attempts పట్టింది. ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు 28 years, ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారండి? మా ఫ్రెండ్స్లో చాలామందిని చూశాను, వాళ్ళెవ్వరూ పేరెంట్స్ సపోర్ట్ లేకే సాధించలేకపోయారు. థ్యాంక్స్ మేడం. ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నాకు ప్రతిసారి ఉన్నారు. ఇంకా రాజ్ పెద్దనాన్న గారు కూడా, ఆ అమ్మ కూడా, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు నా గోల్డ్ మెడల్ సన్మానం వచ్చినప్పుడు ఆ అమ్మ కంట్లో నీళ్లు పెట్టుకున్నారు నా గురించి. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా అశోక్ బాబాయ్, శాంతిపిని గురించి చెప్తే, వాళ్ళిద్దరు నా ఇంటర్ మార్క్స్ అయితే నా దగ్గరికి నెక్స్ట్ డే వచ్చారు. మా బాబాయ్ అయితే అసలు మన పిల్లలు కూడా చదవగలుగుతారా, మన పిల్లలు కూడా మార్క్స్ వస్తాయా అలా అనేవాళ్ళు. పిన్ని కూడా ఎంత ఆనందపడ్డారంటే, నేను అసలు అది ఆ మాటల్లో నాకు అర్థమైపోయింది. అది చాలా థ్యాంక్స్ పిన్ని. మీరు అంటే చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ చేసినా సరే వాళ్ళు చెప్తుంటారు, ఎందుకు చదివించడం, పెళ్లి చేయొచ్చు కదా, అట్లా ఇవ్వడం లేదు. తర్వాత ఊర్లో వాళ్ళు కూడా అలా డిస్కరేజ్ చేయొచ్చు. కానీ నన్ను మీరు అందరూ ఎంకరేజ్ చేశారు. మీరందరూ
పేరు పేరున నేను రుణపడుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు ఉదయం నుంచి ఈ ఎండాకాలం మీరందరూ కూడా ఎన్నెన్నో పనులు ఉన్న ముఖ్య పనులన్నీ ఆపుకొని మన గ్రామం నుంచి కానీ మా బంధువర్గాలు కానీ అట్లానే ఎంతోమంది ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది కూడా నేను మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ దయచేసి ఎలక్షన్ కోడ్ ఉందండి, కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని కోరుచున్నాం. ఇకపోతే అందరూ స్టేజీ కాలేజ్ అయితే అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఇక్కడ చిన్న స్టేజీ అండి, సన్మానం చేయాలంటే చిన్న స్టేజీ. దయచేసి అదొకటి అర్థం చేసుకొని 1 by 1 వస్తే అందరి ద్వారా కూడా ఖచ్చితంగా సన్మానం చేయగలుగుతారు.